దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 9వ రోజులోకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రభు మరొక వాక్కుతో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి, మీతో పంచుకొనడానికి దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక చూద్దాం, వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారట? తండ్రి యొక్క చిత్తము నెరవేర్చువాడే, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు కూడా 2000 సంవత్సరాలకు క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు దేని కొరకు వచ్చినానంటే తండ్రి యొక్క చిత్తమును జరిగించడానికట. ఎంతమంది మీ యొక్క ఇష్టాన్ని జరిగిస్తున్నారు? ఎంతమంది మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు? తండ్రి ఎవరైనా ఈ వాక్యం వింటున్న మీరు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న వ్యక్తులుగా మీరు ఉంటున్నారా? లేదంటే లోక సంబంధమైన జీవితంలో మీరు జీవిస్తున్నారా? ఎప్పుడైతే నువ్వు తండ్రి యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావో వాడే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడట. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చే వ్యక్తులే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారట. అందుకనే నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని యేసుక్రీస్తు ప్రభు ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈరోజు చాలామంది చూడండి, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను. తల్లిదండ్రులు ఏదైనా అనగానే ఇది నా ఇష్టం, మమ్మీ నా ఇష్టం, డాడీ నా ఇష్టం అంటారు. ఎవరి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చడానికి దేవుడు ఈ లోకంలోకి పంపించిండు? నీ ఇష్టానుసారంగా జీవించడానికంటే కాదు, నీ ఇష్టానుసారంగా జీవించడానికంటే కాదు. చూడండి, చాలామంది పైకి దేవుడికి పెదవులతో దేవుని స్తుతిస్తుంటారు, ప్రభువా 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 అని. కానీ వాళ్ళ యొక్క హృదయంలో దేవునికి మాత్రం వాళ్ళు చోటు ఇవ్వడం లేదు. పరిశుద్ధాత్మకి వాళ్ళ హృదయంలో చోటు ఇవ్వడం లేదు. పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో చోటిచ్చి ఆ యొక్క పరిశుద్ధాత్మ మనకు బోధిస్తున్న ఆ యొక్క తన యొక్క ప్రేరేపణను బట్టి ఎంతమంది ముందుకు కొనసాగుతున్న వ్యక్తులుగా ఉంటున్నారు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి నువ్వు దేని కొరకు ఈ లోకానికి వచ్చినావో నువ్వు దాని గురించి నువ్వు తెలుసుకొని నువ్వు దేవుడు పంపించిన ఆ యొక్క పనిలో నువ్వు ముందుకు కొనసాగగలిగినట్లయితే, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు జరిగిస్తూ నువ్వు ముందుకు కొనసాగినట్లయితే నువ్వు పరలోక రాజ్యంలోకి దేవుడు నిన్ను ప్రవేశపెడతాడట. చూడండి, చాలామంది అనేక విధాలుగా త్రాగుడికి బానిస అవుతున్నారు, అనేక ప్రజలు వ్యభిచారానికి బానిస అవుతున్నారు, అనేక ప్రజలు దొంగతనానికి బానిస అవుతున్నారు, అనేక ప్రజలు హత్యలు చేస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి. వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారంటారా? పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారా? చూడండి, దేవుడు మొదటిగా ఆదామును కలుగజేసినప్పుడు కూడా ఆదామును దేవుడు ఒక పని కొరకు దేవుడు కలుగజేసిండండి. ఒక పని కొరకు దేవుడు కలుగజేసిండు. మనం ఆది కాండంలో చూసినట్లయితే ఆదామును దేవుడు దేని కొరకు కలుగజేసిండంటే ఆ నేలను సేద్యపరచడానికి, ఆ తోటను కాయడానికి దేవుడు ఆదామును కలుగజేసిండంట. ఒక వ్యక్తికి పని లేకుండా దానికైనా ఎలాంటి ఉపయోగం లేకుండా దేవుడు దేనిని కూడా కలుగజేయలేడు. ఒక ఉపయోగకరంగా ఉంది అని అంటేనే ఇది మనుషులకు ఉపయోగం, ఈ యొక్క లోకానికి ఉపయోగం అంటేనే దేవుడు దాన్ని కలగజేసిండు. చూడండి, చెట్లను చూడండి, అవి మనకు ఆక్సిజన్ అందిస్తాయి. దేవుడు నీటిని ఎందుకు కలగజేస్తున్నాడంటే ఆ నీటి ద్వారా మనం దాహం తీర్చుకుంటున్నాం.
ప్రతి జీవి, దేవుడు సృష్టించిన ప్రతి జీవికి ఒక కారణం అనేది ఉంది. ఈరోజు ఏ కారణం నీకు ఉందండి? నువ్వు ఏం జరిగిస్తున్నావు? అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆ పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయా ప్రాంతాల్లో బోధిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అంటాడు, అయ్యా మీ తల్లిని నువ్వు వెతుకుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు ఆయన అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే కదా, నా తండ్రి చిత్తము నెరవేర్చువారే కదా నా తల్లి అయినా, నా తండ్రి అయినా, నా సహోదరుడైనా అని అంటాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడు ఆ యొక్క శిలువ దర్శనాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రి చూపెడుతున్నప్పుడు ఆయన ఎంతో వేదన పడతాడు, ఎంతో వేదన పడి ప్రార్థిస్తూ ఉంటాడు ఆ యొక్క సమయంలో. అప్పుడు అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు, అయినా నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే జరుగును గాక అని అంటాడు. నీ చిత్తమే జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకొని మీ యొక్క సొంత జీవితంలో మీ యొక్క జీవితాన్ని విచ్చలవిడికి ఎంతమంది ముందుకు కొనసాగిస్తున్నారండి? ఎంతమంది విచ్చలవిడితనానికి ఎంతమంది మీ జీవితాలను ముందుకు కొనసాగిస్తున్నారు? ఈరోజు దేవుడు అంటున్నాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే కదా పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఇన్ని రోజులుగా మనం ఒక క్రీస్తును విశ్వసించిన మనం అందరం కూడా దేని కొరకు మనం పోరాడుతున్నాం అంటే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని దక్కించుకొనడానికి, ఆ పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించడానికి. చూడండి, చాలామంది ఆయా బిజినెస్లని, ఆయా ఉద్యోగాలని, ఆయా వ్యాపారాలని, ఆయా లోక సంబంధమైన ఆయా కార్యకలాపాలని, వాటిలోనే వారి యొక్క టైం అంతా కూడా వాటిలోనే స్పెండ్ చేస్తున్నారు. ఎంతమంది దేవుని యొక్క పని మీద శ్రద్ధ కలిగి ఉన్నారండి? దేవుడు నిన్ను దేని కొరకు పిలుచుకున్నాడో కూడా చాలామంది తెలియలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు నిన్ను దేని కొరకు సృష్టించిండు, ఈ సృష్టిలోకి దేవుడు నిన్ను దేని కొరకు పంపించిండు, నువ్వు దాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే ముందుకు కొనసాగుతావో, దేవుడు నిన్ను పిలిచిన ఆ పనిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను పరలోక రాజ్యంలోకి దేవుడు నిన్ను చేరుస్తాడు. ఆ సమయంలోనే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలను జరిగిస్తాడు. అంతేగాని ప్రభువా 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 అన్నంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళవు అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎప్పుడు వెళ్తారంట? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడే పరలోక రాజ్యంలోకి వెళ్తారట. అందుకనే ఈరోజు నువ్వు ఏ విషయంలో ఉన్నావు? ఆయన చిత్తాన్ని జరిగిస్తున్న విషయంలో ఉన్నావా? ఆయన చిత్తాన్ని జరిగించిన విషయంలో ఉన్నావా? ఒకవేళ నువ్వు బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, లేదంటే గొప్ప వ్యాపారవేత్త అయి ఉండొచ్చు, మంచి ఉద్యోగం కలిగి ఉండొచ్చు. నువ్వు ఈరోజు నీ టైం అంతా కూడా దేని కొరకు స్పెండ్ చేస్తున్నావు? ఒక విశ్వాసంలోనికి వచ్చి, క్రైస్తవ యొక్క మార్గంలోనికి వచ్చి, క్రీస్తు యొక్క మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా నీ సమయం అంతా కూడా ఈ లోక సంబంధమైన కార్యకలాపాలకి వెచ్చిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నా పని జరిగించు, నువ్వు నా చిత్తాన్ని జరిగించు, అప్పుడే నీ యొక్క పరలోక రాజ్యం అనేది అనుగ్రహిస్తాను అంటున్నాడు కదండి. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఈరోజు సరి చేసుకొని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించండి. తండ్రి యొక్క చిత్తంలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకొని తండ్రి నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను తెలుసుకోవడానికి ప్రార్థించు. ఆ ప్రణాళికను తెలుసుకొని ఆ ప్రణాళిక చొప్పున ముందుకు కొనసాగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను పరలోక రాజ్యములో ఒక స్తంభములాగా దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ పక్షాన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీరు కూడా ప్రార్థన చేసుకుందామా? తండ్రి స్తోత్రం నాయన, నీకు వందనాలు చెల్లిస్తా వస్తున్నాను తండ్రి. అద్భుతమైన రీతిలో ఇదిగో నాయన, ఈ విధంగా తండ్రి సహోదరులతో ఇదిగో నాయన తండ్రి, ఈ విధంగా నాయన ఈ యొక్క వర్తమానం నాయన
పంచుకునే గొప్ప కృపను అనుగ్రహించినందుకైనా నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు ఇదిగోనైనా నీ చిత్తము కాదని ఇదిగోనైనా వారి యొక్క ఇష్టానుసారంగా ఎంతమంది అయితే ఇదిగోనైనా జీవిస్తున్నారు తండ్రి. ఇదిగోనైనా వారిని లోకంలోకి పంపించిన ఇదిగోనైనా ఆ యొక్క ఆలోచనను మర్చిపోయి తండ్రి, ఆ యొక్క పనిని మర్చిపోయి తండ్రి, ఇదిగోనైనా వారికి ఇష్టానుసారమైన పనులలో వారు జీవిస్తున్నారేమో, ఇదిగోనైనా ఈ లోక సంబంధమైన కార్యకలాపాలలో జీవిస్తున్నారేమో తండ్రి. ఇదిగోనైనా ప్రతి ఒక్కరికి నాయన మీరు మారు మనసును అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన నీ చిత్తము తెలియలేని పరిస్థితిలో ఉంటున్న వారికి ఇదిగోనైనా ఈ రోజు నాయన నీ చిత్తము ప్రతి ఒక్కరికి నాయన మీరు బయలుపరచమనితో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. వారు ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన నీ చిత్తము నిశ్చయంగా వారు తెలుసుకుందురుగాక. ఇదిగోనైనా నీ చిత్తాన్ని తెలుసుకొని తండ్రి, ఇదిగోనైనా నీ యొక్క పనిలో పాలి భాగస్తులుగా ముందు కొనసాగే గొప్ప కృపను ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా ప్రతిరోజు ఈ యొక్క ఎంతమంది ప్రతిరోజు ఈ మెసేజ్ వింటున్నారండి, ఎంతమంది మాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ యొక్క మెసేజ్ అనే వారందరూ కూడా కింద కామెంట్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి. ప్రతిరోజు మీరు చేస్తున్న కామెంట్స్ని కూడా మేము చదువుతున్నాం, మీ కొరకు కూడా మేము తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ యొక్క పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి, దీన్ని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అదేవిధంగా ఆ యొక్క 40 రోజులలో మీరు కూడా మాతో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో మీరు కూడా మాతో పాల్గొనండి. కింద కనిపిస్తున్న ఆ నంబర్కి, ఆ వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. వెంటనే ప్రతిరోజు మీకు లైవ్ స్టార్ట్ అయినప్పుడు, మార్నింగ్ ఈవినింగ్ లైవ్ స్టార్ట్ అయినప్పుడు మీకు ప్రతిరోజు లింక్ వస్తుంది. కనుక ఆ ప్రతిరోజు ఆ యొక్క లైవ్లో పాల్గొనవలసిందిగా ప్రభు పేట మీతో మనవి చేస్తున్నాం. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.